ఆ గ్రామంలో అంతా జవాన్లే. భారత త్రివిధ దళాలకు ఎక్కువ మంది సైనికులను అందించిన గ్రామాల్లో ఏపీకి చెందిన మిలిటరీ మాధవరం ఒకటి. దేశం కోసం యుద్ధంలో దిగేందుకు ఏమాత్రం వెనుకాడరు. మొదటి ప్రపంచ యుద్ధం నుంచి నేటి వరకు భారతమాత సేవలో తరిస్తున్న మిలిటరీ మాధవరం గురించి వైకే టీవీ స్పెషల్ స్టోరీ. సైన్యంలో చేరడం అంటే ఒక ఉపాధి కాదు. ఎంతో త్యాగనిరతి, ధైర్యం, దేశభక్తి ఉంటేనే ఆర్మీలో చేరాలనే తపన ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండల పరిధిలోని మాధవరంలో మాత్రం అంతా దేశభక్తులే. ప్రతి ఇంట్లోనూ కనీసం ఒక సైనికుడు ఉన్న గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఏకంగా ఊరి పేరే మిలిటరీ మాధవరంగా మారింది. 300 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఊరి నుంచి ఇప్పటి వరకు 2000 మంది భారత త్రివిధ దళాల్లో చేరి దేశ రక్షణ కోసం రక్తం దారపోశారు. యుద్ధాల్లో పాల్గొని ప్రత్యర్థులకు వణుకు పుట్టించారు. మాధవరంలో 1500 నివాసాలు, 6000 మంది ఓటర్లు ఉంటారు. అయితే ప్రతి ఇంట్లో మాత్రం ఓ ఆర్మీ ఉద్యోగి ఉంటారు. దశాబ్దాలుగా ఈ సంప్రదాయం గ్రామంలో కొనసాగుతుంది. ధైర్యానికి కేర్ ఆఫ్ గా నిలిచే మాధవరం గ్రామస్తులు 2 ప్రపంచ యుద్ధాలతో పాటు బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో పాల్గొన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం నుంచి మొదలైన మాధవరం ప్రస్థానం నేటికీ కొనసాగుతుంది. సైనికుల త్యాగాలకు గుర్తుగా గ్రామంలో ఒక అమరవీరుల స్తూపం కూడా నిర్మించారు. వ్యవసాయ ఆధారిత గ్రామం అయినప్పటికీ దేశ రక్షణకు తమ బిడ్డలను పంపడంలో మిలిటరీ మాధవరం ఏమాత్రం ఆలోచించదు. నేషన్ ఫస్ట్ అనే నినాదానికి అత్యంత గౌరవం ఇస్తూ అందరిలో దేశభక్తిని నింపుతోంది. భారతదేశంలో ఉన్న అన్ని రకాల జాబ్స్ కంటే డిఫెన్స్లో భర్తీ అయితే మీకు ఒక సామాజిక బాధ్యత కూడా అలవాటుతుంది. అలాగే పర్సనల్ డిసిప్లిన్, వాకింగ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా మీకు చక్కగా ఒక డిసిప్లిన్ పరంగా కూడా ఇవన్నీ ఇండియన్ ఆర్మీలో నేర్పడం జరుగుతుంది. తదనుగుణంగా మీరు ఫ్యామిలీకి ఇచ్చే విలువలు కూడా బయట ఉన్న సమాజానికంటే కూడా డిఫెన్స్లో పనిచేసే వారి ప్రతి వ్యక్తిగత లక్షణాలు కూడా బాగుంటాయని నేను చెప్పదలుచుకున్నాను. మాధవరం గ్రామానికి చెందిన లక్కాకుల ప్రభాకర్ రావు ఆర్మీలో 28 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. ఎక్స్ సర్వీస్ అసోసియేషన్, మిలిటరీ మాధవరం అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. గోపిశెట్టి భరతుడు అనే వ్యక్తి హవాల్దార్ కు 17 ఏళ్ల పాటు దేశానికి సేవలు చేశారు. మిలిటరీ జీవితం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందంటున్నారు. యువతకు మార్గనిర్దేశం చేయడంలో ఆయన ముందుంటారు. 2010లో రిటైర్ అయ్యాను. 28 ఇయర్స్ కంప్లీట్ నౌకరీ చేసి యాజ్ ఆర్డినరీ సుద్దర్ మేజర్గా రిటైర్ అయ్యాను. మిలిటరీ అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టాలతో కూడుకున్నదే జాబ్ ఇది. ప్రాణానికి రిస్క్, ఎప్పుడు ఏమవుతుందో ఎవరు చెప్పలేరు. నా జీవితంలో అయితే బ్లూ స్టార్ ఆపరేషన్ 84లో ఉన్నా, ఓప్ పరాక్రమంలో ఉన్నా, కార్గిల్ లడాయిలో ఉన్నా, ఇంకా అనేక ఇట్లో ఉన్నా. కానీ ఎన్ని చెప్పినా ప్రాణం అనేదానికి భయపడుతూ ఉంటే ఏం చేయలేం. మిలిటరీలో ప్రాణానికి భయపడ్డవాడు నౌకరీ చేయలేడు. కార్గిల్ లడాయిలోకి వెళ్ళేటప్పుడైతే మేము ఎప్పుడు పోతామో ఎప్పుడు వస్తామో కూడా తెలియదు. ఆ విధంగా ఊరిలో ఉండేది మా యూనిట్. అప్పుడు అక్కడి నుంచి గుల్మార్గ్ తీసుకెళ్ళి డిప్లాయ్ చేశారు. దాంట్లో ఒకటే చెప్పారు, అప్పుడు మేము జేసో కేటర్ చేస్తున్నా, జేసో అంటే జూనియర్ కమిషన్ ఆఫీసర్గా. అప్పుడు లడాయిలోకి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళకి ప్రమోషన్ ఇస్తారు, లేని వాళ్ళకి లేదనేవారు. అంటే ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. మనిషి ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ క్రాస్ అయ్యి తిరిగి రావడం అనేది జరగని పని. అటువంటి సిచ్యువేషన్లో మేము క్యాటర్ చేసి ఎన్నో కష్టాలు పడ్డాం. గురు హై లెవెల్లో మంచి స్టాండర్డ్లో సెలెక్ట్ అయ్యారు, కానీ ఆర్మీ ఆఫీసర్ చేరలేదనే ఫీలింగ్ నాకు ఉంటుంది. దేశం కోసం ఎవరొక అబ్బాయి అయినా ఆర్మీలో జాయిన్ అవ్వాలి, అదొక గర్వం. నేను దేశం కోసం సేవ చేశాను అన్నది. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ లో సూర్యనారాయణరావు 28 ఏళ్ల పాటు దేశం కోసం పోరాడారు. కుటుంబానికి దూరంగా -డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేసిన దేశ రక్షణలో రాజీ పడలేదంటున్నారు. గూడ సుందర్రావు ఆర్డినరీ లెఫ్టినెంట్ సైనికుడిగా పనిచేశారు. ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. అయితే తోటి సైనికులు యుద్ధంలో చనిపోవడం తనను తీవ్రంగా కలించి వేసిందని చెబుతున్నారు. సుబేదార్ మేజర్గా లక్కాకుల ప్రభాకర్ రావు 28 ఏళ్ల పాటు పనిచేశారు. ఒక రక్షణ రంగంలో పనిచేశాను. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్లో నేను నా యొక్క కర్తవ్యం నిర్వహించాను. ఫస్ట్
మేము చాలా ఆపరేషన్స్ అంటే వార్ డీటెయిల్లో పాల్గొన్నాం. ముఖ్యంగా కార్గిల్ వార్ అందరికీ తెలిసిన సుపరిచితమే. నేను 97లో సియాచిన్ గ్లేషియర్, ది హైయెస్ట్ ఆఫ్ ది వరల్డ్, 22,000 ఫీట్ హైట్లో 3.5 months అక్కడ కార్యం ఒక చాలా కఠినమైన పరిస్థితుల్లో -50 degrees కూడా నేను 3.5 నెలలు అక్కడ పడుకుని ఐస్లో డ్యూటీ చేసి వచ్చాను. అది అయిపోయిన తర్వాత తక్షణమే కిందకు వచ్చిన తర్వాత కార్గిల్ వార్ స్టార్ట్ అయింది. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసాం మేము. కానీ యొక్క భగవంతుడి దయ వల్ల ఎటువంటి ఇది కూడా కలగలేదు. కాకపోతే ఒక జవాన్గా ఎవరంటే కానీ నాతోటి వాళ్ళు, నా సహోదరులు కానీ, మా ఊళ్ళో వాళ్ళు కానీ, ప్రతి వాళ్ళు కూడా ఎవరు డబ్బుతో వెళ్ళలేరు. అటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళి అటువంటి కఠిన పరిస్థితుల్లో వాళ్ళ యొక్క డ్యూటీ చేసి వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్. మా ఊరి చరిత్ర ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో మరి మొదటి ప్రపంచ యుద్ధం 90 మంది వాళ్ళు పాల్గొన్నారు. దాంట్లో ఒక అతను మరి ఆయన వీరమరణం పొందారండి. రెండో ప్రపంచ యుద్ధంలో 1110 మంది వాళ్ళు పాల్గొన్నారు. దాంట్లో 11 మంది మరి వీరమరణం పొందడం జరిగిందండి. వాళ్ళే మాకు గ్రామాన స్ఫూర్తి అండి. ఎందుకంటే వాళ్ళ ప్రతి ఇంట్లో కూడా ఆర్మీ అనేటువంటిది ఒక ఎస్ఎస్సి ఒక అయిపోయిందంటే వాళ్ళు కూడా ప్రతి వారు కూడా ఆర్మీ వెళ్ళడానికి ప్రతి వారు ప్రయత్నిస్తారండి. అందుకే మా ఊరిలో ప్రతి ఇంట్లో కొన్ని కుటుంబాలు, మా ఇంట్లో ఎలాగ 3, అదేవిధంగా 4, అదేవిధంగా మరి ప్రతి ఇంట్లో కొన్ని 15 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు. అటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయండి. మన ఊరు గ్రామం మీలో ఉన్నటువంటి స్పిరిట్ అనేటువంటిది మీరు తగ్గకుండా మీరు కూడా సర్వీస్ చేసి రావాలంటే మా ఉద్దేశం. అదేవిధంగా మేము ప్రతి వారు ఎవరో మా కుర్రోళ్ళందరూ కూడా మేము ప్రోత్సహిస్తాం. ఓకే, ఎందుకంటే మీరు కూడా ఒక సోల్డియర్గా రిటైర్డ్ అయితే మాకు చాలా దేశాన్ని సేవ చేసినట్టు ఉంటుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ మిలిటరీ మాధవరం నివాసితులలో దేశభక్తి పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఉపాధి రంగంలో లాభదాయకమైన అవకాశాలు, కార్పొరేట్ జాబ్స్ ఉన్నప్పటికీ మాధవరం గ్రామస్తులు భారత మాత కోసం ఆయుధాలు ధరించి తాము ఇష్టపడేది చేయడానికి ఏమాత్రం సంశయించడం లేదు. భారత సేవలో తరించేందుకు సైనిక నియామక కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.